హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. ఈ మధ్యాహ్నం వాహనదారుడికి చలానా వేసేందుకు బైక్ను ఆపే ప్రయత్నం చేశారు. కంగారులో ఆ వ్యక్తి అదుపు తప్పి కింద పడ్డాడు. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే వ్యక్తి చనిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు పోయాయని వాహనదారులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో బాలానగర్ నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషయాలను చోటు చేసుకుంది. ఒక వాహనదారుడు బండిపై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడ చలానా విధిస్తున్నారు. అయితే ఈ వాహనదారుని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వాహనదారుడు కింద పడిపోవడము, ఆ పక్కనే మరొక వాహనం రావడము, దాంతో ఢీకొట్టిన తర్వాత వాహనదారుడు వెనుకాల వచ్చే బస్సు టైర్ కింద పడి మరణించినట్లు ప్రత్యక్షంగా ప్రజలు అక్కడ చూసిన వారైతే దానిపైన ఆరోపిస్తున్న పరిస్థితి. సరిగ్గా ప్రజలు అంటే ప్రత్యక్షంగా అక్కడ ఘటన జరిగినప్పుడు ఉన్నవారు చెప్పేదాన్ని బట్టి ఎవరైతే వాహనదారు ఉన్నాడో అతడు హెల్మెట్ ధరించాడు. ట్రాఫిక్ సంబంధించి ఏదైతే బేసిక్ రూల్స్ ఉంటాయో హెల్మెట్ కావచ్చు వాటన్నిటిని కూడా ధరించే ఉన్నాడు. కానీ ట్రాఫిక్ పోలీసులు అతడు వెళ్తున్న క్రమంలో అతన్ని బలవంతంగా ఆపే ప్రయత్నం చేశారు. కాబట్టి వాహనదారుడు బండి మీద నుండి స్కిడ్ అయిపోయి కింద పడ్డాడు. వెంటనే వెనుక నుండి వస్తున్న బస్సు అతని పై నుండి పోవడం ద్వారానే మృతి చెందాడు అనేది బలంగా ఆరోపిస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఐడిబిఎల్ మెయిన్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఐడిబిఎల్ మెయిన్ గేట్ వద్ద తెల్లవారు 7:30 నుండి పోలీసులు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు రోజు తెల్లవారుజామున ఈ విధంగా చెట్ల చాటుకుండి ఫోటోలు తీయడం కావచ్చు, లేకపోతే వాహనదారుని ఆపడం కావచ్చు, ఈ విధంగా చేస్తుంటారు అనేది ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్. సో ఇటు బాలనగర్ పోలీసులు, దాంతో పాటు బాలనగర్ డీసీపీ, అడిషనల్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా వివరాలు సేకరిస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మృతుడు ఎవరైతే ఉన్నారో అతని వివరాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఇంకా పోలీసులు సీసీ కెమెరాలు కావచ్చు లేదా బండి నెంబర్ ద్వారా వాటన్నిటిని కూడా గ్యాదర్ చేస్తున్న సిచ్యువేషన్. బేసిక్ గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి జోష్ బాబు అనే వ్యక్తిగా పోలీసులు అయితే ఎవరైతే మృతుడు ఉన్నారో అతన్ని జోష్ బాబు అనే వ్యక్తిగా పోలీసులు కొంతమేరకు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కానీ అతను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, అతడు వృత్తిరీత్యా ఏం చేస్తుంటాడు, ఇదా అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకా సేకరిస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రము దీనిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో రెగ్యులర్ గా చూస్తుంటాము. ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి చలాన్లు వసూలు చేస్తుంటారు. కానీ వాహనదారుడు వన్స్ ట్రావెల్ చేస్తున్న టైంలో అతన్ని బలవంతంగా ఈ విధంగా పట్టుకోవడం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైపోయింది అనేది మాత్రం ప్రజలు స్థానికంగా ఎవరున్నారో ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒక విధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనేది భావించి ముందుగానే ఫోర్స్ ను కూడా డిప్లాయ్ చేశారు. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన పోలీసులు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ఐడిబిఎల్ మెయిన్ గేట్ ముందే ఈ ఘటన జరిగింది కాబట్టి ఐడిబిఎల్ మెయిన్ గేట్ ముందున్నటువంటి సీసీ కెమెరాలు, ఈ ఘటన జరిగింది సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అనేది ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఖచ్చితంగా ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనేది ప్రజలు చెప్పడంతో పాటు ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఆందోళన చేస్తున్న వారు చెప్తున్నది ఏంటి అంటే ట్రాఫిక్ పోలీసులు ముగ్గురున్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసుల్లో ఈ ఘటన జరిగిన తర్వాత వన్స్ అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. బలవంతంగా ఆపుతుండగా అతడు కింద పడిపోయిన తర్వాత బస్సు అతని మీద నుండి వెళ్ళిన తర్వాత ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుండి పరారైపోయారు. ఇంకొక ట్రాఫిక్ పోలీస్ కూడా అతని బ్యాడ్జ్ ను కూడా తీసేశాడు. ఎందుకంటే పేరు చూసి గుర్తుపడతారు అనే భయంతో బ్యాడ్జ్ ను కూడా తీసేశాడు. ఈ విధమైన ఆరోపణలు ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అయితే చేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాము, ఇతరేతర ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నాము. అసలు ఘటన